గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తున్నా, ఇటువంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తే వీళ్ళు మ్యాప్ ఎలాగ అయిపోయారు. ఇక్కడ లోకల్ యూట్యూబ్ ఛానల్ తో కలిసి ముందు వాళ్ళు ఫోన్ చేస్తారు, నలుగురు ఫోన్ చేస్తాను, ఇతను ఫోన్ చేస్తాడు, నీ మీద కంప్లైంట్ వస్తున్నాయి. కంప్లైంట్ ఎవరు? వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి వీళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు. నేను అప్పటికే కొంత ఇస్తారని ఆయననే ఒత్తుకున్నా కూడా అంత కాదు, నాకు ఇంత అమౌంట్ కావాలంటే నేను చేసే పనికి నేను కట్టుకునే దానికి షట్టల్ షెడ్ ఎందుకు వేసుకుంటాను, నా దగ్గర పర్మిషన్ G+2 ఉంది. G+2 పర్మిషన్ కూడా 6 నెలల క్రితమే తీసుకున్నాను. నేను 73,000 రూపాయలు గవర్నమెంట్ కట్టా. అదే విధంగా LRS 1,30,30,000 రూపాయలు దీనికి ఫుల్ పే చేశా. అదే విధంగా రిజిస్ట్రేషన్ కూడా చేసిన డాక్యుమెంట్ ఇది. రిజిస్ట్రేషన్ 1,20,000 ఖర్చు పెట్టా. అదే విధంగా నేను పూర్తి కాకముందే షట్టర్లకు కూడా నేను ట్యాక్స్ కూడా కట్టా, 24,000 రూపాయలు కట్టా. మరి ఇన్ని ట్యాక్సులు నేను గవర్నమెంట్ కట్టినప్పుడు గవర్నమెంట్ నుంచి నేను గవర్నమెంట్ దగ్గర ఎక్కడ నేను వాళ్ళకి మోసం చేస్తున్నాను? వాళ్ళకి కావాలని కక్ష పెట్టి నేను వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల ఇది దుర్మార్గానికి వడిగట్టిపోయారు. దీన్ని చూడండి ఒకసారి. మీరైనా దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా, అదే విధంగా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారికి, చుట్టాల్లో ఎక్కువగా స్పందించే కేటీఆర్ గారికి, మిగతా ప్రతిపక్ష నాయకులకి అందరికి చెప్తాను, చేతులకి చెప్తున్నా. ఇది చూడండి ఒకసారి, వచ్చి చూడండి. నేను చేసిన ఏదైనా అన్యాయం ఉంటే నా దగ్గర పేపర్స్ అన్ని ఉన్నాయి, అది చూడండి. తప్పు ఉంటే నన్నే శిక్షించండి, తప్పు లేకపోతే ఇది చేసిన వాళ్ళకి దగ్గర నా దగ్గర వసూలు నాకు నష్టపరిహారం ఇప్పించండి. ఇంత ఘోరంగా సిటీలో, హైదరాబాద్ సిటీలో 30-40 సంవత్సరాలు నేను బతుకుతున్నా. ఎక్కడో నుంచి నేను వచ్చి నేను ఇక్కడ చదువుకొని హైదరాబాద్ నగరాన్ని నేను ముద్దాడుతున్నాను. రోజు నాకు 10 రూపాయలు హైదరాబాద్ లో దొరుకుతుంది. నేను ఎంతో జాగ్రత్తగా బతుకుతున్నాను. అయితే ఇంత ఘోరంగా చేస్తానంటే ఎవరన్నా ఎక్కడన్నా ఇంకా నడిగిపోతున్నా, హైదరాబాద్ నడిపోతున్నా అని మేము 5 నెలల క్రితం కొనుక్కొని అన్ని రకాల ట్యాక్సులు, అన్ని రకాల లైసెన్సులు, అన్ని రకాల పర్మిషన్ తీసుకొని కూడా నేను కట్టినా కూడా ఇంత ఘోరంగా చేస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి. ఎవరిది తప్పు ఉందో చేయండి. తప్పు ఉంటే ఎవరిది తప్పు ఉందో వాళ్ళతో నాకు నష్టపరిహారం అనిపించింది. నా దగ్గర ఇప్పుడు కట్టుకునే దానికి పరిస్థితి లేదు. నేను ఆల్రెడీ 35 లక్షలు లోన్ పెట్టి దీన్ని ప్లాట్ కి కొనుక్కోండా. మళ్ళీ మా ఆవిడ బంగారం కూడా కుదవ పెట్టి నేను దీన్ని స్టార్ట్ చేశా. ఇప్పుడు నా దగ్గర పరిస్థితి బాగాలేదు. మీరు దయచేసి దీన్ని చూడండి, ఇది నిజమా కాదా, ఎందుకు జరిగింది చుట్టుపక్కల కూడా అడగండి. నేను ఒక్కరిని చెప్పడం కాదు, ఈ నైబర్స్ ఎవరైనా అడగండి. నా పక్కన ఉండే వాళ్ళు, ఈ పక్కన ఉండే వాళ్ళు తప్పయ్యా, ఆయన వచ్చిందా కాకండి. ఆయన ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడుకొని చేసుకోమన్నా కూడా ఏడుండే రోడ్డు మీదకి వచ్చిందని దొంగ మాటలు చెప్పి రోడ్డుకి నేను 20 ఫీట్లు సెట్ బ్యాక్ వదిలే. రోడ్ నుంచి 20 ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలి. నాకు LRS ఏమి ఇచ్చారు, 20 ఫీట్లు సెట్ బ్యాక్ ఇచ్చి మీతో కట్టుకోమంటారు. 20 ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలి ఇంకా 10 ఫీట్లు వర్షానికి కానీ ఎండకు కానీ కట్టల్లో లోపల ఏదైనా డ్యామేజ్ కాకుండా మెటీరియల్ పెట్టుకొని వెనక 2 ఫీట్లు సెట్ బ్యాక్ వదిలా. నైబర్ కి రైట్ సైడ్ సెట్ బ్యాక్ వదిలా. ఇన్ని విధాలుగా నేను జాగ్రత్త కట్టుకున్నా కూడా నన్ను దుర్మార్గంగా కావాలని నా మీద కక్ష కట్టి నా ఆస్తిని నష్టం చేశారు. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ గా సీఎం గారు కానీ, మంత్రివర్యులు కానీ, BHM కమిషనర్ కానీ, అదే విధంగా ఈ సర్కిల్ 3 DC గారు కానీ, అదే విధంగా మిగతా ప్రతిపక్ష నాయకులందరూ ఉన్నారు. బీజేపీ కానీ, CPM కానీ, ఈ తర్వాత మన TRS, ముఖ్యంగా మన కేటీఆర్ గారు పెట్రోల్ లో నా బోటో ఏదైనా స్పందిస్తే, నాకు కష్టం వస్తే పరిగెత్తుకుంటూ వచ్చే కేటీఆర్ గారు కూడా దండం పెట్టి చెప్తున్నా, మీరు స్పందించండి. ఇక్కడ రాండి, మీ వాళ్ళు పిలిపించి చూడండి. నా దగ్గర ఉన్న పత్రాలన్నీ కూడా మీకు యూట్యూబ్ లో షేర్ చేస్తా. నాదేమన్నా తప్పు ఉంటే చెప్పండి, లేకుంటే ఇది ఎవరు తప్పు చేశాడో వాళ్ళ దగ్గర నుంచి నాకు నష్టపరిహారం ఇవ్వాలనేది దయచేసి మిమ్మల్ని మొక్కుతున్నాను. అదే విధంగా మిగతా యూట్యూబ్ ఛానల్ కి, డిజిటల్ ఛానల్ కి, ప్రింట్ మీడియాకి ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు. మీరు అందరూ సహకరించండి. నేను చేసిన తప్పు ఏదో ఇక్కడికి వచ్చి తెలుసుకోండి. నేను తప్పు చేశానా, వాళ్ళు తప్పు చేశారా? నా దగ్గర కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, ఆడియో వీడియోలు ఉన్నాయి. మీరు రాండి, మీకు చూపిస్తా నన్ను ఎంత హెరాస్మెంట్ చేశారో. ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక నాకు ఆల్రెడీ నాకు ప్రాబ్లం ఉండే, షుగర్ ఉంది, BP ఉంది. తట్టుకోలేక నేను భయపడిపోతున్నా. అందుకని ఇప్పటి నుంచి ఇది మొదలు పెట్టి కానించి నన్ను చాలా చంపుతున్నారు వీళ్ళు. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు నుంచి ఎట్లా నా ఆస్తిని కోల్గొట్టారు, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏదైనా కీడు జరిగితే అది ఈ సతీష్ వాళ్ళ టీంకే చెందుద్ది. దీన్ని వాళ్ళే ముఖ్యంగా కారకులు. వాళ్ళు ఈ లైన్ లో 50 షట్టలు ఉన్నాయి, ఇటువంటి షట్టలు 50 ఉన్నాయి. ఆ 50 చూడండి, వాళ్ళకి నాకు తేడా ఏదో కడుకోండి. ఆ సతీష్ అని అతను చెప్తున్నాడు నా ఫోన్ లో, ఆ లైన్ లో అన్ని కూడా అనాథరైజ్డ్ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకున్నారు, నువ్వు మాట్లాడుకోవాలా, నీకు G+2 ఉంటే మాకేంది, మాతో కలవాలా, మాట్లాడాలా, మాకు కావాల్సింది ఇవ్వాలి, అప్పుడే నిన్ను వదిలిపెడతామని హెచ్చరించారు. అదే విధంగా జరిగింది. అడుగుతున్నాడు అతను. అదే విధంగా అది ఎంత తక్కువ మొత్తంలో కాదు, ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు అతను. అది ఎంత ఎక్కువ అంటే మేము భరాయించలేనంత ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు. ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇచ్చినంత తీసుకొని చూసుకుంటే వెళ్ళాలి. అది కాకుండా అంత ఎక్కువ మొత్తంలో కట్టాలంటే కట్టలేము. కట్టకపోతే ఇదే విధంగా కూల్చేస్తారు. ఇది ఇంత అన్యాయమా? ఈ తెలంగాణలో మేము బతకాలా వద్దా? తెలంగాణలోకి వచ్చి నేను 30 సంవత్సరాలు నేనే చదువుకున్నా. తెలంగాణలో ఎవరైనా కానీ మా బాధని, మా ఇద్దరి బాధని
చూసి కరుణించి మా మీద మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇక్కడే నేను 88లో వచ్చా, ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చా, ఇక్కడ డిప్లొమా ఇంజనీరింగ్ చేశా. 92 నుంచి ఇటువంటి ప్రతి షాప్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా రిపేర్ చేస్తే ఆ రిపేర్ చేసుకొని నువ్వు బతుకుతుంటా. 55 నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతాను. సరే దీని ద్వారా ఏదో నాకు ఉపాధి నెలకి 20,000 30,000 వస్తాయని నేను ఆశపడి దీన్ని కట్టుకున్నాను సార్. మరీ ఘోరంగా ఏదైనా ఉంటే నాకు మాట్లాడండి, పిలిపించి మాట్లాడండి, నోటీస్ మళ్ళీ ఇవ్వండి. నాకు పిలిపిండి ఇది ప్రాబ్లం ఉంది, నీకు లేకపోతే మేము డిమాలిష్ చేస్తాం, 2 రోజులు వచ్చి డీసీ గారిని కలువ, లేదంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కలువ అని చెప్పాలా. ఏది లేదు. నేను పొద్దున్నే ఆ రోజు వచ్చాను, షట్టర్ని పాపం 5వ తారీఖు ఒక హ్యాండ్ ఓవర్ చేస్తాను. వాళ్ళ దగ్గర 20,000 రూపాయలు నేను తీసుకోనన్నా. అజయ్ అని ఒక అతని దగ్గర యూపీయూసీ డోర్స్ అవి పెట్టుకొని నేను చేసుకుంటాను సార్ అన్నాడు. వెళ్ళానైనా ఇక 5వ తారీఖు నేను రెడీ చేసి ఇస్తాను. ఆ రోజు వచ్చి శుభ్రంగా పంటలు వేస్తే మొత్తం నా మా బేడు కొనుక్కొని శుభ్రంగా నీళ్ళంతా తోసి 10 గంటలకు షట్టర్లు వేసి తాళాలు వేసుకొని నేను ఇంటికి పోయినా. ఇంటికి పోయిన తర్వాత నేను నా పని మీద బయటకు వెళ్ళిన కాడ నుంచి ఇంకా వీళ్ళు ఫోన్ చేశారు పిల్లలు, పక్కన ఉండే నైబర్స్, అంకుల్ మీరు ఏదో తెల్లాలి చేస్తుంటారు అని. నేను ఊరుకుంటాను, అటు పరిగెత్తి నాకు కుదరటం. మళ్ళీ మధ్యలో నుంచి డీసీ గారికి పోవాలని వాడు కుదరక నాకు టైం దాకా మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చే లోపల మొత్తం కొనుగొట్టిపోయారు. 20 లక్షల రూపాయలు పెట్టి నేను కట్టింది సార్. ఒక్కసారి చూడండి మీరు ఎంత ఘోరంగా ఉంది. మీరు ఏంటంటే దయచేసి మమ్మల్ని కేటీఆర్ సార్ మీరైతే స్పందిస్తారని నా ఉద్దేశం, నాకు నమ్మకం ఉంది కాబట్టి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.